వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. విశాఖలో మానవ మృగాలు మరోసారి రెచ్చిపోయి అనడానికి ఈ కేసే నిదర్శనం. విశాఖ ఎస్ఆర్ నగర్, ద్వారకా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఎస్ఆర్ నగర్లో ఒక మైనర్ మూగ బాలికపై ఇద్దరు అత్యాచారం చేశారు. బలవంతంగా నోరు మూసి తొప్పుల్లో లాక్కెళ్ళి అత్యాచారం చేశారు. ఆ అమ్మాయి ఎంత ప్రాధేయపడి వదిలేయండి అన్నా కూడా మానవత లేకుండా మృగంలాగా ఇద్దరు విచ్చలవిడిగా ఆ అమ్మాయిని అయితే తొప్పులోకి తీసుకెళ్ళి లాగి అత్యాచారం చేయడం అసలు నిజంగా విశాఖ ఎస్ఆర్ నగర్లో అయితే చోటు చేసుకుంది. అయితే ప్రధానంగా ఇది ద్వారకా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే వస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం ఈ విషయంపై అయితే నగర పోలీస్ కమిషనర్ సంఘభద్ర బాగ్చి అయితే సీరియస్ అయ్యారు. అయితే ఇమీడియట్గా ఈ ద్వారకా నగర్ పోలీస్ స్టేషన్ సిఐ మొత్తం తమ సిబ్బందితో పాటు హుటాహుటిన గంటల వ్యవధిలో అయితే ఇద్దరు మృగాలను అయితే అరెస్ట్ చేసి ద్వారకానగర్ పోలీస్ స్టేషన్లో అయితే పెట్టారు. అయితే రోజుకొక ఇన్సిడెంట్, రోజుకొక అత్యాచారం జరుగుతుంది విశాఖపట్నంలో. నిజంగా నగర పోలీస్ కమిషనర్ సంఘభద్ర బాగ్జీ ఎంత సీరియస్గా తను విధులు నిర్వహిస్తున్నా ఎక్కడో దగ్గర ఏదో విధంగా ఇలాంటి ఈ అపచారాలు జరుగుతూనే ఉన్నాయని చెప్పుకోవాలి. నిజంగా విశాఖపట్నంలో అసలు ఈ అత్యాచారం క్రైమ్ అయితే రోజు రోజుకి జరుగుతుంది. ప్రతి 2-3 రోజులకు ఒకసారి ఎక్కడో దగ్గర ఈ అమాయకులైన మైనర్ బాలికలు నిజంగా చాలామంది విశాఖపట్నంలో ఈ మధ్యకాలంలో అయితే మట్టుకి బలయ్యారనే చెప్పాలి. నిజంగా ఎక్కడికక్కడ ఈ పోక్సో చట్టం వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ కేసులు నమోదయ్యాయని చెప్పి తెలియాలి. అయితే ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ సంఘభద్ర బాగ్జీ అయితే ఎప్పటికప్పుడు అవేర్నెస్ ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు కాలేజీల్లో అన్ని మీటింగ్లు చెప్తున్నారు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అయినా సరే ఎక్కడో దగ్గర ఇలాంటి అగాత్యాలు వెలుగు చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో అయితే మటుకు నిన్న ఎస్ఆర్ నగర్, ద్వారకా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఈ అమాయక మైనర్ బాలిక, అందులోనూ మూగ అమ్మాయి, నిజంగా సమాజం సిగ్గుపడే విధంగా అయితే ఈ సంఘటనలు అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ మూగ బాలికని బలవంతంగా తొప్పుల్లోకి లాక్కెళ్ళి అయితే అత్యాచారం అయితే చేయడం అయితే జరిగింది. ఎప్పటికీ ఆ మూగ బాలిక మైనర్ చాలా ప్రాధాయపడింది వదిలేయండి అని చెప్పి. అయినా సరే ఎక్కడ ఈ మృగాలుగా తయారయ్యి ఈ నేపథ్యంలో మైనర్ బాలికను అయితే అత్యాచారం చేయడం, అది బలవంతంగా తొప్పుల్లోకి లాక్కెళ్ళి ఈ సంఘటన నిజంగా అందరినీ కలిచివేసింది. నిజంగా విశాఖ ప్రజలైతే మటుకి ఇలాంటి వాళ్ళకి మళ్ళీ ఈ అతి కఠినంగా శిక్షించాలని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక కోణం ఏంటంటే, అమ్మాయి ఎవరైతే అత్యాచారానికి గురైందో అత్యాచారం అమ్మాయి కూడా మైనర్. అయితే అత్యాచారం చేసిన ఇద్దరు మగాలు కూడా మైనర్లేనని చెప్పి తెలిసింది. ఈ నేపథ్యంలో అయితే మొత్తం మీద ఇంట్రాగేషన్ అయితే జరుగుతుంది. సిపి అయితే ఈ విషయం మీద చాలా స్ట్రిక్ట్గా ఆర్డర్స్ పాస్ చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఎవరెవరు ఉన్నారు, అసలు ఎక్కడ జరిగింది, ఆ క్షణంలో ఎవరు మెయిన్ దీనికి పాల్పడ్డారని చెప్పి మొత్తం అంతా క్షుణ్ణంగా అయితే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే మొత్తం మీద విశాఖలో ఈ అత్యాచారం అనేది నిజంగా పెద్ద హాట్ టాపిక్ అయితే మారింది. అందులో మైనర్ బాలిక అయ్యి ఉండడం, అందులో మైనర్ బాలిక మూగ బాలిక అయితే ఉండడం నిజంగా అందరూ చాలా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఏదేమైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ పోలీసులు కానీ అలాగే పబ్లిక్ నుంచి కూడా అవేర్నెస్ రావాలి. ఈ పిల్లలు కూడా జాగ్రత్త చెప్పాలి. చీకటి పడ్డాక వెళ్ళకూడదు, అలాగే జాగ్రత్తగా ఉండాలి. పరాయి మొగాల విషయంలో దగ్గరికి వచ్చినా సరే ఎలా ఎస్కేప్ అవ్వాలి, ఇవి కూడా తల్లిదండ్రులు పిల్లలకైతే చెప్పే ప్రయత్నం అయితే చేయాలి. ఈ నేపథ్యం ప్రస్తుత రోజుల్లో ఏ విధంగా ఉందో ఆ నేపథ్యంలో మొత్తం అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళని అలర్ట్ చేస్తే ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పి విశాఖ ప్రజలు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఆ ఇద్దరు నిన్న అత్యాచారానికి పాల్పడిన ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి అయితే ఇంట్రాగేషన్ అయితే అవుతుంది. ఈ నేపథ్యంలో సంఘభద్ర బాగ్జీ అయితే మటుకు వాళ్ళందరి మీద సీరియస్ అయ్యి పాపం నిజంగా ఎక్కడికక్కడ అవేర్నెస్ తెస్తున్నారు. పోలీసులు కాలేజీలకు వెళ్ళి స్కూళ్ళకి వెళ్ళి అవేర్నెస్ తెస్తున్నా సరే ఎక్కడో దగ్గర ఎలాంటి సంఘటన జరగడం బాధాకరంగా ఉంది. ఏదేమైనా ప్రజలు కానీ తల్లిదండ్రులు కానీ తమ పిల్లలకి ఎప్పటికప్పుడు అవేర్నెస్ తెచ్చి ఇలాంటి పునరావృతం కాకుండా జాగ్రత్త పడి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేసే విధంగా చేస్తే ఇలాంటి విషయాల్లో జాగ్రత్త పడతారని చెప్పి ఈ విశాఖ ప్రజలు కానీ ఇక్కడ పోలీసులు కానీ తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖ ద్వారకా నగర్ పోలీస్ స్టేషన్ వద్ద నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.